బాధలలో మన ప్రార్థనలను దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. మనం ఏమి నమ్మాలంటే, నీవు బాధలలో ప్రార్థించినా, నీవు ఏ స్థితిలో ప్రార్థించినా దేవుడు వింటాడు. గనుక బాధలలో నీవు ఎక్కువగా దేవుని మీద ఆనుకుని ఏం చేస్తావు? ఏమండి? ప్రార్థన చేస్తావు. గనుక దేవుని మీద ఆనుకుని ప్రార్థన చేస్తావు. సౌఖ్యములు ఉన్నప్పుడు దేవుని మీద ఆనుకోవు. నీకున్నటువంటి ధనం మీదో, సమృద్ధి మీదో, నీకున్న అధికారం మీదో, ఐశ్వర్యం మీదో, నీ కుటుంబం మీదో ఆనుకుని బాగా ప్రార్థన చేస్తావు. కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరదు. ఒక్క శ్రమలోనే దేవుని మీద ఆనుకుని ప్రార్థన చేస్తావు. ఇశ్రాయేలు అయిన వారే ఎప్పుడు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నారంటే ఎర్ర సముద్రంలోని దిగి నడిచినప్పుడే.